సంవత్సరం 20 లక్షల స్టూడెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో. ఈ స్టూడెంట్స్ అందరూ ఎవరిల్లు? ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు. వీళ్ళందరినీ ప్రతి సంవత్సరం మోసం చేస్తున్నారు ఫీ రీయింబర్స్మెంట్ లేక. వీళ్ళ ఎడ్యుకేషన్ ఫ్యూచర్ అంధకారంలో ఉంది. వీళ్ళకి చదువు చెప్పే కాలేజీలన్నీ మూతబడే స్థాయికి తీసుకొస్తున్నారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు వచ్చి జెన్జీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నాడు? ఎలక్షన్ల తర్వాతనట రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారట. ఈయనకున్నే 17 ఎంపీ సీట్లు. అందులో ఓవైసీ దగ్గరకు పోతే కంతడు పట్టుకొని అటు దిక్కు పోవు. నువ్వు పోవు. మీ ఆయన ఆఫీస్ అని వీకేసింది కదా హైకోర్టు, ఆయన పేరేంది? హైడ్రా. ఆయన కూడా తంతాడు ఓవైసీ. హైకోర్టు ఎట్లా అన్నింది? హైకోర్టు ఆయనని చెల్లు అనిపిస్తే రేవంత్ రెడ్డి చెంప ఇక్కడ వాసిందట. సో అటు దిక్కుపోరు. 16 సీట్లు ఈయనట ప్రధానమంత్రి చేస్తారట. ప్రధానమంత్రి చేసేట ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఈయననే నిర్ణయిస్తారట. నాకు చెప్పండి బ్రదర్, ప్రధానమంత్రి నిర్ణయిస్తాడా? క్యాబినెట్ రేవంత్ నిర్ణయిస్తాడా? అంటే రేవంత్కి ఏమన్నా ప్రధానమంత్రి అవ్వాలన్న ఒక ఆలోచన ఉందా? రాహుల్ గాంధీని ఎట్లయినా పార్టీలు మారి మోసాలు చేసి ఇవన్నీ అలవాటైనా. ఫస్ట్ నీ మీడియా మొత్తానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఫీ రీఎంబర్స్మెంట్ పరిస్థితి, మన జెన్జీల పరిస్థితి తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ జాబ్ క్యాలెండర్ లేదు గత 12 సంవత్సరాల నుంచి. వీళ్ళ భవిష్యత్ ఏంది? మీరు చేసిన వాగ్దానాలేవి? దాని మీద జవాబు మీరు అడగండి. వాళ్ళిద్దరు ఇన్నే ఉన్నారు కదా, అడగండి. ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు జెన్జీల గురించి మాట్లాడుతున్నారు? ఈయనట కేంద్రంలోనట రాహుల్ గాంధీ అది అయ్యేది లేదు, పీకేది లేదు. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేది లేదు, పీకేది లేదు. నేను నా పర్సనల్ అబ్జర్వేషన్ ఒకటి చెప్తా. నేను ఎంపీ అయి 7 సంవత్సరాలు అవుతుండొచ్చు, రాజకీయాలకు వచ్చి 10వ సంవత్సరం అవుతుండొచ్చు ఇది. కానీ ఒక రాజకీయ కుటుంబం నుంచి వస్తా. 2001 సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతంలో మోదీ గారు ముఖ్యమంత్రి అయినాక ఇప్పటి వరకు 25 సంవత్సరాలు దాటినాయి. ఇయ్యలటి వరకు ఆయన రాజకీయాల మీద ఆయన ఫోకస్ చేయాల్సిన అవసరమే పడలే. అడ్మినిస్ట్రేషను, వెల్ఫేర్ స్కీమ్సు, డెవలప్మెంట్ ఓరియంటెడ్. ఇప్పుడు ప్రధానమంత్రి అయినాక ఫారెన్ అఫేర్సు, ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మొత్తం డెవలప్మెంట్ ఓరియంటెడ్ పని మీదనే ఉన్నాడు. ఆయనకు రాజకీయాలు అవసరం పడలే. థ్యాంక్స్ టు ద మోస్ట్ ఇన్కాంపిటెంట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ అ కంట్రీ విత్ అ పాపులేషన్ ఆఫ్ 140 crore. ఇలాంటి వరకు మోదీ గారికి రాజకీయాలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆయన అట్టే అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటే 25-26 సంవత్సరాల నుంచి. అది కాంగ్రెస్ పార్టీ. ఈయనట ప్రధానమంత్రి అవుతారట, జెన్జీనట ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తారట. ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, మీ మైనంపల్లి రోహిత్ జెన్జీ, వైష్ణవి రెడ్డియా యశస్విని రెడ్డి జెన్జీ. నాకు తెలిసి ఇద్దరు 97లో పుట్టిరు. చెయ్యి, నీకు ఫస్ట్ తెలంగాణలో చెయ్యి. ఎవరి దగ్గర ఉందండి విద్యాశాఖ తెలంగాణలో? ఈయన విద్య లేని విద్యాశాఖ అయినా. आपको बताना मैं हिंदी में बताऊंगा. हमारे मुख्यमंत्री जेनजी को एजुकेशन मिनिस्टर बनाने के लिए डिमांड कर रहे हैं. और राहुल गांधी जी प्रधानमंत्री बनेंगे कते? इनके ख्वाबों में बनेंगे रेवंत के, और इन्हों डिसाइड करेंगे एजुकेशन मिनिस्टर कौन रहेगा देश का. मैं अभी बोल रहा हूं, आप तेलंगाना का एजुकेशन मिनिस्टर जेनजी बनाओ ना. 2 MLA है आपके जेनजी के. पहले तेलंगाना के बताओ. हमारे तेलंगाना के एजुकेशन मिनिस्टर कौन है पता है मैडम? पता है? खुद रेवंत है. ये इसका नॉलेज क्या है बताओ? एजुकेशन तेलंगाना में एक दिन बोला कि बीच है, सी कोस्ट है तेलंगाना में तीनों तरफ, और उसको करेक्ट कर लिया. बाद में करेक्ट करके उस और एक स्टेटमेंट दिया कि तेलंगाना इज द ओनली लैंडलॉक्ड कंट्री स्टेट इन द कंट्री. ये है हमारा education background of our education minister, who is the chief minister of Telangana.
he will decide the education minister of India, it seems. నాకు మీడియా మిత్రులకి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ ఇద్దరిని పట్టుకొని ఫీ 20 లక్షల మంది నీటు ఒక్కసారి లీక్ అయితే మా మంత్రి రిజైన్ చేసిండు. 20 లక్షల మందిని ప్రతి సంవత్సరం మోసం చేస్తున్నారు 10 ఏళ్ళ నుంచి వీళ్ళిద్దరు కలిసి.